అక్కడ పెట్టి ఇంకా ఇది సిరిసిల్ల కాడ చూసిరా. ఈ గడ్డ రుణం తీర్చుకోవడం కోసం, ఈ గడ్డ ప్రజలకు సేవ చేయడం కోసం ఆ తల్లి సోనియా గాంధీ జీవించి మీ ముందుకు పంపించినటువంటి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి అన్నకు, అలాగే సరే ఈడరెడ్డి సిరిసిల్ల కాడ వాళ్ళు చేసినావురా. సిరిసిల్ల కాడికి పోతే సిరిసిల్లదేంద్రా, ఎంతమంది పద్మశాలీలు రాడా, 2,50,000 2,30,000 ఓట్లుంటే అందులో లక్షల ఓట్లున్న పద్మశాలీలు నీకెందుకు కనపల్లే, గొల్లోళ్ళు నీకెందుకు కనపల్లే, గౌండ్లోళ్ళు ఎందుకు కనపల్లే, కుమ్మరోళ్ళు ఎందుకు కనపల్లే, సాగలోళ్ళు ఎందుకు కనపల్లే చెప్పురా చెప్పు. వాళ్ళు ఎందుకు కనపల్లే? నీకైనా కొండం కరణం మహేందర్ రెడ్డి ఎందుకు కనపడ్డాడు అంటున్నా. అంటే మహేందర్ రెడ్డి ఉత్సవస్తే తాగినవా? మహేందర్ రెడ్డికి ఎందుకు ప్రచారం చేసి చెప్పురా రే, లేకపోతే ప్రచారం చేసి ఓట్లు ఏమైనా అడిగినావుగా. మరి ఆ నియోజకవర్గంలో పోయి అమ్మా ఎలక్షన్లలో నేను రెడ్డి గారిని గెలిపించాలని ప్రచారం చేసినా ఇక్కడ ఉన్న బీసీల ఓట్లు గొల్లోళ్ళయి, గౌండ్లోళ్ళయి, మాదిగోళ్ళయి, మంగళోళ్ళయి, సాకలోళ్ళయి, ఈ ఓట్లు నాకు వద్దు అంటవారా? నువ్వు నిజంగా మనిషి పుట్టుక పుడతా అంటవా? ఇది అంటానని చెప్పురా. నేనేమన్నా అంటానని చెప్పు అనవు. ఇప్పుడెట్టా అదికి వచ్చిర్రా నీకు? అందరు కావాలా? ఏం చేద్దామనరా? నువ్వు ఉన్నది కాంగ్రెస్ దొరల దగ్గర, కాంగ్రెస్ పార్టీలు ఉంటావు, రెడ్డిల దగ్గర ఉండి నాకు సిగ్గు అవుతుందిరా. నీ ముచ్చటింటోడు ఎట్టింటుండో కానీ సిగ్గి. కాంగ్రెస్ రెడ్డిల కాడ నువ్వు ఉండి నాకు బీసీ కావాలంటే ఎక్కడ ముచ్చాడరా? ఏమన్నా ముచ్చాడేనా? ఒక్క మాట తప్పుంటే అన్నాడు. అప్పుడు రెడ్డిలకు ప్రచారం చేస్తావు, ఇప్పుడు బీసీలు కావాలంటావు. పోనీ ఇది అక్కడ పెట్టు. ఇంకా చెప్తా, 50 మందికి మీరు మంచిగా చూడండి, 50 మంది రెడ్డిలకు వీడు నేరుగా చూస్తుంటేనే 40 మంది రెడ్డిలకు, 5 మంది రావులకు, 5 మంది ఉంటారుగా బీజేపీలను దొంగసాడు. మళ్ళీ ఇంట్లో ఉండి అండ్లా కూడా చేసి లోపడంగా ఇంత దొంగలు అతుకోరు వాడు. టిఆర్ఎస్ లకు కూడా చేసి లంగా అండ్లా కూడా ఉండరు వీళ్ళకి. ఊకనే బ్లాక్ మెయిల్ అయ్యి కేశవారిని చూపించి ఊకనే ఎంత అయ్యిందా ఉడక. నువ్వేమేం చేసే లంగా కథలు అన్ని ఉన్నాయి, ఒక్కటి కాదు. నువ్వు అందరికి చెప్తా ఇట్లా అంటావుగా, నీ కథలు నేనే చెప్తా బిడ్డ. ఒవ్వడి చెప్పకుండా నేనైతే రా. నీవు ఏం చేసుకుంటావో చేసుకో.